कांग्रेस पार्टी के सीनियर कायदीन वी हनुमंत राव ने कहा है कि तेलंगाना रियासती हुकूमत ने बीसी की जात पात की मरदमशुमारी करके एक तारीखी फैसला किया है। उन्होंने रियासती हुकूमत की जानिब से बीसी की जात पात की मरदमशुमारी करवाने के फैसले पर रियासत के वज़ीर आला रेवंत रेड्डी, वज़ीर पूनम प्रभाकर और काबीना का शुक्रिया अदा किया। हनुमंत राव ने अंबरपेट अली कैफे के करीब वाक़े ज्योति राव फूले के मुजस्समे को गुलहाए अक़ीदत पेश करके उनकी खिदमात को भरपूर खिराज अक़ीदत पेश किया। 18th సెంచరీలో బడుగు బలైన వర్గాలు చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేస్తే ఆ తర్వాత ఆయన శిష్యుడుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్యారిస్టర్ అయి రాజ్యాంగం రాశాడు. మన కులగన ఎప్పుడు జరిగింది? 1831లో అయింది. ఇప్పటిదాకా కులగన జరగలే. కానీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర పాదయాత్ర చేసేటప్పుడు రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, బడుగు బలైన వర్గాల సమస్య ఇవన్నీ కూడా ఆయన తెలుసుకొని ఒకటే మాట అన్నాడు, వీ కమ్ టు ది పవర్ మేము ప్రభుత్వానికి వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా అన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చింది బీజేపీది, రాజస్థాన్లో వచ్చింది గవర్నమెంటు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో 3 దగ్గర వచ్చినా వాళ్ళు ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలే. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో యునానిమస్ తీర్మానం బీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో మేము తప్పనిసరిగా కులగణన చేస్తాం. దానికి బడ్జెట్ కూడా కులగణన చేయడానికి కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక శుభ సూచికం. రాహుల్ గాంధీ ఇంకోటి అన్నాడు, కులగణన అనేది ఎక్స్రే రిజర్వేషన్ తెచ్చినాం సోనియా గాంధీ దయ వల్ల. అదేవిధంగా సామాజిక న్యాయం అనే పార్లమెంట్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉండే. కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మీరా కుమారికి చెప్పి సెపరేట్ చేయడం వల్ల ఇవాళ మేము డబుల్ డిజిట్ కూడా దాటలేము. కనుక ఏదైనా ఇది శుభ సూచకం. ఇది అయితే ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది. జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు చేసిన నిర్ణయం రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయనకు అదేవిధంగా మంత్రికి ఉన్న ప్రభాకర్కు హృదయపూర్వక ధన్యవాదాలు. అందుకుంటే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఆయననే ఆదర్శం అందరికీ. అందుగురించి ఆయన పూలతో సత్కారం చేసి వచ్చే తరం వారు గారు అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఉందో అక్కడ అన్ని దగ్గర కూడా గులాలు అర్పించి ఆయనకు నివాళులు అర్పించాలని కోరుతూ వచ్చే తరంలో తప్పనిసరిగా కులగణన జరిగితే మన పర్సెంటేజ్ పెరుగుతుంది, మనం మంచి ఉద్యోగాలు వస్తుంది, అదేవిధంగా రాజకీయంగా కూడా మనకు మెరుగుపడుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ఒక మంచి నిర్ణయం తెలంగాణలో జరిగింది. అదే ఎన్డీఏ ప్రభుత్వం